భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య యుద్ధం ఏ క్షణమైనా రావచ్చు కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ అయితే ఈ రోజు ఆదేశాలు నిర్దేశించింది. ఆదేశాలు జారీ చేసింది ప్రతి రాష్ట్రానికి. అలాగే 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఆదేశాలు చేసింది. మొత్తం ఈ 36 ప్రాంతాల్లో కూడా ఈ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 259 లొకేషన్లను అయితే మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ జారీ చేసింది. కాబట్టి ఆదేశాలని తోచా తప్పకుండా అన్ని రాష్ట్రాలు కూడా పాటిస్తున్నాయి. అందరూ కూడా రేపు మాక్ డ్రిల్ అయితే నిర్వహించనున్నారు. ఇది విద్యార్థులు, యువకులు, అలాగే వాలంటీర్లు, ఎన్సీసీకి చెందినటువంటి వారు, అలాగే ఈ హోంగార్డులు, పోలీసులు, అన్ని వర్గాల వారు, ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కూడా ఈ మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించాలని చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది చేరుకునే విధంగా అన్ని వర్గాల వారిని అయితే ఇందులో కూడగట్టి అందరికైతే రేపు శిక్షణ ఇవ్వడానికి అయితే నిర్ణయించుకున్నారు. 1971లో అప్పటి తూర్పు పాకిస్తాన్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ని విడిపించడానికి భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించినప్పుడు కూడా ఇదే విధంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ దాదాపు 54 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు, అంటే యుద్ధం రావడానికి 4 రోజుల ముందు ఈ యొక్క సైరన్లు మోగినప్పుడు ప్రజలేమొచ్చేసి కొన్ని సందర్భాల్లో పడుకొని చెవులు మూసుకోవాలంట. అలాగే సైరన్ మోగినప్పుడు ఇంట్లో ఉన్నవారు ఆ లైట్లు ఆపేసి ఎక్కడికక్కడ సైలెంట్ గా ఉండాలి. లైట్లు పూర్తిగా ఆపేసి, అంటే ఈ లైట్లు ఆపేయడం వల్ల అంటే మనం లైట్లు ఆపేస్తాం, అలాగే వెంటనే ట్రాన్స్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ కూడా కరెంట్ ఆపేస్తారు. ఏ ఏరియాకి ఆ ఏరియా. అంటే దీనివల్ల కొన్ని లొకేషన్లు శత్రు దేశాలకి దొరకకుండా ఇలా చేస్తున్నారనమాట. అప్పట్లో తాజ్ మహల్ పైన, అలాగే ఎర్రకోట పైన దాడులు జరుగుతాయని జూట్ మిల్ తో తయారైనటువంటి ఒక గ్రీన్ క్లాత్ ను తయారు చేసి తాజ్ మహల్ పైన పరిచారంట. అంటే ఆ లొకేషన్ ని తెలియకుండా పాకిస్తాన్ ఒకవేళ అక్కడ బాంబులు విడిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానివల్ల ప్రజలు మానసికంగా స్థైర్యాన్ని కోల్పోతారు. కాబట్టి ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు తాజ్ మహల్ పైన, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని చారిత్రకమైనటువంటి కట్టడాల పైన ఈ విధంగా గ్రీన్ క్లాత్ ని పరవడం జరిగింది. అంటే లొకేషన్ లో కలిసిపోద్ది అనమాట. అలాగే ఎక్కడ కరెంట్ లేకుండా చేస్తారు కాబట్టి కరెంట్ పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కరెంట్ పూర్తిగా తీసేస్తారనమాట. ఎవరికి ఏ లొకేషన్ దొరకకుండా, ఇంటర్నెట్ పని చేయకుండా అనమాట. అలాగే కొంతమంది ఏమొచ్చేసి ఈ సైరన్ మోగ్గానే ఎక్కడికక్కడ అప్రమత్తం అయిపోవాలి. ప్రజలు సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వెళ్ళిపోవాలి. దగ్గరలో రోడ్ల మీద ఉన్నటువంటి వారు, లేకపోతే ఇంకేదైనా పనులు చేసుకుంటున్నవారు. అలాగే కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా, ఈ కంపెనీలు కూడా సురక్షితంగా ఉండే విధంగా అయితే తర్ఫీదునిస్తారు. దానికి కూడా సపరేట్ గా సెక్షన్ అయితే రేపిస్తారు. అలాగే ప్రజలు ఏం చేయాలి, ఎలాగుండాలి, ఏ విధంగా చేయాలి, ఇవే కాకుండా ఇప్పటికే ఈ మాక్ డ్రిల్స్ లో పాల్గొనాలని ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు, సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డ్స్, ఎన్సీసీ కోర్ను, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, కాలేజీలు, స్కూల్ విద్యార్థులకు కేంద్రం పిలుపునిచ్చింది. శత్రు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజల సన్నద్ధత కోసం వీటిని నిర్వహిస్తున్నారు. ఇందులో సైరన్ అత్యంత కీలకమైనది. గగనతల దాడుల హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు, వాయుసేనతో హాట్ లైన్ రేడియో కమ్యూనికేషన్ వినియోగంలోకి తెచ్చేందుకు, షాడో కంట్రోల్ రూముల పనితీరును పరీక్షించేందుకు, పౌరులు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి, సంక్షోభ సమయంలో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవడం కోసం వీటిని నిర్వహిస్తారు. బ్లాక్అవుట్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలను నేర్పించడం, వాటి ప్రభావాన్ని అంచనా వేయడం కోసం, సివిల్ డిఫెన్స్ సర్వీసులను యాక్టివేట్ చేయడం, వాటి స్పందనను పరీక్షించడం. వీటిల్లో వార్డెన్ సర్వీసులు, అగ్నిమాపక, సహాయక, తరలింపు ఆపరేషన్లు వంటివి ఉంటాయి. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్లాన్ల పనితీరును అంచనా వేసుకోవడానికి నిర్వహిస్తారు. ఈ వ్యవస్థల మొత్తాన్ని యాక్టివేట్ చేస్తారు. రేపటి డ్రిల్స్ లో కీలక పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక అవుట్ పోస్టులను, విద్యుత్ స్టేషన్లు, కమ్యూనికేషన్ హబ్స్ కేమోఫ్లాజ్ చేయడానికి కూడా సాధన చేయనున్నారు. ఉపగ్రహాలు, ఇతర గగనతల నిఘా నుంచి తప్పించడానికి ఇలా చేయనున్నారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ ను ఇటీవల కాలంలో కొన్ని దేశాలు నిర్వహించాయి. 2025 మార్చిలో తైవాన్ లో నిర్వహించారు. ఇక జపాన్ లో 2023 నవంబర్ లో జరిగాయి. ఫిన్లాండ్ లో కూడా రష్యా ఆక్రమణ భయంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. రేపు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారంటే కొంచెం ఎలాగ ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని చూపిస్తారు. కాబట్టి రేపు కరెంటు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి.